హిప్నటైజ్ చేస్తారు కదమ్మా! ఎంతో దూరం వద్దు. అవును. ఇప్ హిప్నటైజ్ చేస్తాడు. వాడు అవును. ఏం చేస్తాడు? ఒక రిథమాటిక్‌గా మీకు చెప్తాడు. హ్మ్. మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీ కళ్ళు బరువెక్కుతున్నాయి. పండుకుంటారు, పండుకుంటారు. 10 సార్లు చెప్తాడు. హ్మ్. అది చెప్పే దాంట్లో ఒక రిథమాటిక్ ఉంటుంది. హ్మ్. వేరే సౌండ్స్ ఏది వినదు. హ్మ్. మీకేమీ వినపడలేదు. నేనే చెప్తున్నాను. యూ ఆర్ కాన్సంట్రేషన్. యూ ఆర్ గోయింగ్ టు స్లీప్. యూ ఆర్ గోయింగ్ టు స్లీప్ అని ఒక రిథమాటిక్‌గా సౌండ్‌ని తగ్గిస్తూ చెప్తాడు. అవును. ఆటోమేటిక్‌గా మీకు నిద్ర వస్తుంది, పడిపోతారు. సో, మీ మనసు వాని కంట్రోల్‌లోకి వచ్చేసింది. మనసునే తీసుకోగలిగినాడు. వాడంటాడు, "నీ చేతిని నువ్వు కోసుకో" అంటాడు కత్తి ఇచ్చి. నువ్వు కోసేసుకుంటావు. యూ విల్ నాట్ ఫీల్ పెయిన్ అట్ దట్ టైమ్. ఆ తర్వాత బయటకొచ్చినాక లబ్బదిబ్బ అంటావు. అది వేరే మాట. బట్ ఈ కంట్రోలింగ్ జరుగుతుంది కదా! హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ది సౌండ్స్ అట్టరింగ్. అంటే రెండవది లుకింగ్ కాన్స్టెంట్‌లీ ఇంటూ యువర్ ఐస్. యెస్. అది చేసే పని అది. ఆ స్టెబిలిటీ మీలో తెచ్చేదానికి ఒక పెండులం ఇట్లా, ఇట్లా పెట్టి ఆడిస్తాడు. హ్మ్. చూడు అంటాడు. మీ కళ్ళేమైతాయి ఇట్లా, ఇట్లా, ఇట్లా ఇట్ విల్ గెట్ స్ట్రెయిన్. యెస్. అట్ వన్ పాయింట్ దాన్ని స్లో చేస్తాడు. స్టెప్ చేస్తాడు. అది ఎప్పుడు స్టెబిలైజ్ అయిందో యూ విల్ గో ఇంటూ స్లీప్. ఇన్ అడిషన్ టు దట్ హి హాస్ ఆల్రెడీ గివెన్ కమాండ్స్. నేనిప్పుడు చెప్తున్నాను, నువ్వు పడుకుంటావు. ప్రశాంతమైన డీప్ నిద్రపోతావు. పడిపోతావు. హ్మ్. నీవు డీప్ నిద్రపోయేవాడితో మనం మాట్లాడినా, పేరు పెట్టి పిలిచినా వాడు పలుకుతలేడు. లేదు. దానికన్నా అడిషనల్ ఐ యామ్ కంట్రోలింగ్ యువర్ మైండ్ అని ముందే మీకు ఒక సజెషన్ ఇచ్చేసాడు. అందుకే నన్ను హిప్నటైజ్ చెయ్యని మీరు యాక్సెప్ట్ చేస్తేనే వాడు చేయగలడు. ఎంత గొప్ప హిప్నటాటిస్ట్ అయినా. ఆన్ హిస్ ఓన్ ఎవరిని హిప్నటైజ్ చేయలేడు. ఓహ్! నన్ను ఎవరినైనా చెమ్మనని చూస్తాం. హ్మ్. నోబడీ కెన్ ఏబుల్ టు డు అగైన్స్ట్ మై విల్. దేర్ యూ ఆర్ యాక్సెప్టింగ్ యువర్ ఓన్ విల్లింగ్‌నెస్. హ్మ్. సో ఐ వాంట్స్ టు బ్రింగ్ అప్ మై ప్రీవియస్ థింగ్స్ ఇన్ మై లాస్ట్ ఏజ్. 10 ఏళ్ల వయసులో నేనేం చేస్తున్నానో కనుక్కోవాలా. ఐ యామ్ యాక్సెప్టింగ్ యువర్ హిప్నటిజం అని మీరు అన్నప్పుడే అది మీ మీద పనిచేస్తుంది. ఈ బ్రెయిన్‌లో మీ పుట్టినరోజు నుంచి అన్నీ రికార్డ్ అయ్యిండాయి. హ్మ్. అవి కొన్ని ఎరాస్ అయితాయి. కొన్ని అట్లే ఉంటాయి. కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అని ఇప్పుడు పేర్లు పెడతా ఉన్నారు. అవును. కానీ మనోళ్ళు ఇయన్నీ ముందే చెప్పారు. మన మనసు, మన మెదడు అనేది మన కంట్రోల్‌లో ఉన్నంత సేపు ఎవరేం చేయలేరు. గురూజీ అలాగే ఈ మధ్య కాలంలో చాలామంది తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు గురూజీ? తల్లిదండ్రులు వదులుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులను వదులుతున్నారు. తల్లిదండ్రులను పిల్లలను వదులుతున్నారు. భౌతిక సుఖలాలస పెరిగిపోయినాక హ్మ్. నేను మట్టుకే బాగుండాలా, ఈ జంజాటాలు వద్దు అనుకుని పుట్టిన బిడ్డలను కుప్పతొట్టల్లో కొంతమంది ఏస్తాండారు. వాళ్ళ కోరికలకో ఏదో అక్రమంగా కలిగింది సంతానం బయటపడలేకుండా పడేస్తాండారు. కొంతమంది అట్లా, కొంతమంది పెంచలేక. హ్మ్. కానీ బాగా పొట్టపగల ఉన్నవాళ్ళు ఆ తల్లిదండ్రులను చూసుకోకుండా వదులుతున్నాడు. రేపు వాని గతి ఇదే. హ్మ్. మీ తెలుగులో ఆ కథ ఉంది కదా! ఒక నాయన బజార్‌కు పోతా పోతా ఓ చిప్ప కొంటాడు. ఆ! కొడుకు అడుగుతాడు. దేనికి నాయన అంటే, మీ తాత కొంటే ఇంకోటి కూడా కొను. రేపు నీకు వయసైతే నేను ఇస్తానని. టిట్ ఫర్ టాట్ జో వో కరేగా వహీ ఉస్కో హోగా. అది కనుక్కోలేక హ్మ్. అదంతా ఎందుకు జరుగుతాంది అంటే తల్లి, ఇంతకుముందు మనవి సమిష్టి కుటుంబాలు. అవును. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవాడు. తండ్రి కుటుంబం పెద్ద ఉండేవాడు. తండ్రి ఎదురుగా నిలబడి మాట్లాడలేరు. అవును గురూజీ. కూర్చునేవాళ్ళు కాదు. హ్మ్. భయం కాదు, అది ప్రేమ, ఆప్యాయత. వాళ్ళు అట్లా పెంచారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లోడు పుడితే అది మీ వరుసలు చాచా, భతీజా, మామ, భాంజా, యెస్. అదేమి చిన్నాయన, బాబాయ్, పెద్దనాయన, పిన్ని. హ్మ్. అత్త, మామ, మామ. పిన్ని హ్మ్. ఇంతమంది వాడొచ్చి లాలిచ్చి, వీడొచ్చి లాలిస్తంటే ఆ ప్రేమల మధ్య పెరిగినోడి హృదయం ప్రేమవంతంగా ఉంటుంది. అవును గురూజీ. ఈడేమో అమ్మ ఉద్యోగానికి, నాయన ఉద్యోగానికి వీడికి స్ట్రెంచ్ స్కూలో, బంచ్ స్కూలో అని యేస్తే హ్మ్. అన్నం చేత్తో స్వయంగా సరిగ్గా తినలేని వాడిని ఆడ కూర్చోబెడితే ఆయా నోట్లో పెట్టి కుక్కి తిను 4 పట్టి ఆడి మనసు రాట్ తేలిపోతుంది. హి విల్ బికమ్ క్రూయల్. క్రూయల్. రెండవది పచ్చిగా చెప్పకూడని మాటలు. జంతువులకంతా సీజను, రీజను ఉంది మేటింగ్‌కు. హ్మ్. యెస్. ఈ దిక్కుమాలిన 2 కాళ్ళ పక్షికి ఏదీ లేదు. హ్మ్. కన కలవకూడని టైంలో కలుగుతున్నారు కాబట్టే ఈ పుట్టే సంతానం కూడా అంత క్రూయల్ మెంటాలిటీగా పుడుతుంది. ఈవెన్ భోజనాలు. తింటున్న ఆహారం కూడా అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. పుట్టే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. మన పూర్వకాలంలో కొన్ని రకాల ధాన్యాలు ఆ గర్భవతిగా ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు. సో, బిడ్డ బలవంతుడుగా తయారయ్యేవాడు, బుద్ధిమంతుడుగా తయారయ్యేవాడు.
ఆమె గర్భవతిగా ఉందంటే ఆమెకు మంచి ఏర్పాట్లు, మంచి సుందరమైన సీన్‌లు, ప్రశాంతమైన మ్యూజిక్ వినిపించేవాడు. అవును. సో, వాడు లోపల ఉండి ఇవన్నీ ఫీల్ ఫీల్ అయితూ అయ్యేది. బయటకొచ్చినోడు ఫ్రీగా బాగుంటాడు. ఈ దిక్కుమాలిన డ్రమ్స్ మ్యూజిక్కులు, అదేమో ఫోకస్ లైట్లు, ఈమె కళ్ళల్లో లైటింగ్ వాడికి లేదని కాదు. హీ టూ రిఫ్లెక్ట్స్ ఎస్. అండ్ ఫీల్స్. ఎస్. ఏమైతుంది ఇవన్నీ? అందులో ఆ క్రుయాలిటీ వచ్చేస్తాను. తల్లిదండ్రులే దైవం అంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో కొడుకులు, కూతుర్లు తల్లిదండ్రులైతే పట్టించుకోకుండా గుళ్ళకి వెళ్లి పూజలు చేస్తారు. వేలల్లో డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు గురూజీ? మీ తెలుగులో అంటారు సంకలో బిడ్డ పెట్టుకొని ఊరంతా తిరిగినామని. ప్రత్యక్ష దైవాలైనటువంటి అమ్మా నాన్నలను పూజించకుండా వాడిని పూజిస్తే వాడెక్కడ తీసుకుంటాడు? మన సనాతన ధర్మం మాతృదేవో భవ అని మొదలుపెట్టి పితృదేవో భవ. క్షేత్రానికి, బీజానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. తల్లి క్షేత్రం, తండ్రి తండ్రి బీజం. బీజం. వీళ్ళిద్దరూ లేకపోతే ఆ దేవుడి సంకల్పం పెట్టుకుంటే కూడా అయ్యే పని కాదు. సో, ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. లోకాన్ని నీకు అర్థం చేపిచ్చి భౌతిక విద్యలు కావచ్చు, ఆధ్యాత్మిక విద్యలు కావచ్చు ఇచ్చేది గురువు. హ్మ్. ఆ తర్వాత చెప్పకుండా ఇంటికొచ్చి టైం లేకుండా తిథి వారం చూడకుండా వచ్చేవాడు ఆ తిథి. హ్మ్. వీళ్ళ నలుగురి తర్వాత స్వదేవో భవ. వీడికి చేసినా చేయకున్నా హ్మ్. ఈ నలుగురిని చేయి నాయనా అని చెప్పారు. హ్మ్. ఎక్కడంటే అమ్మ తేడా, పరమాత్ముడు మానవుడిని పుట్టిస్తే ఈ మానవుడు కేవలం మనిషిగా మారిపోతున్నాడు. మానవుడు నుంచి మనిషిగా మనిషిగా. మారిపోతాడు. మనిషి అంటే ఏమో తెలుసా? హ్మ్. మనీ ప్లస్ షీ. షి. మనిషి. సో, మానవుడు మాధవుడిగా మారేదానికి పరమాత్ముడు ఇక్కడికి పంపిస్తే వీడు ఈ దానవుడిగా మారిపోతున్నాడు. అక్కడ వచ్చి ఈ తేడా. అసలు మీ బాధ్యత, మీరు ఈ ఇష్టానికి కలుసుకున్నారు, మేము పుట్టాము, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ మీ అనే కొడుకులు అంటూ నా బతుకు నేను బతుకుతా, మీ బతుకు మీరు బతకండి అంటారు. పాతకాలంలో ఈ వ్యవహారం లేదు కదా. తాత మనవడిని ఏలు పట్టుకొని తీసుకొని పోయి పెరిగిన వాడు, వాని పద్ధతులు ఎట్లుంటాయి? తాత పేరు అడిగితే చెప్పలేని దీన స్థితిలోకి ఈ పొద్దు మనం వచ్చాం. యెస్. పెళ్ళి ఈ పొద్దయింది, రేపు వేరే కాపురం పోవాలా అనే పద్ధతి వస్తే, ఆ పుట్టిన బిడ్డను చూసేవాడెవడు? సంరక్షించేవాడెవడు? వానికి లాలన, ప్రేమ, అభిమానం ఇయి చెప్పేవాడెవడు? ఆ తొలి గురువైన తల్లి గూడా ఇంట్లో ఉండడం లేదు. ఉద్యోగాలు తప్పదు ఈ కాల ఈ కాలం. పరిస్థితులు. పోవద్దు అని నేను చెప్పను. హ్మ్. కనీసం ఉన్నంత సేపు ఆ తల్లి ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ నాయనా ఇట్లా ఉండాలా, ఇట్లా చెయ్యాలా. హ్మ్. మొదటి గురువు తల్లే కదమ్మా! యాహ్! ఆ తల్లి పాత్ర సరిగ్గా నిర్వర్తించకపోవడం, ఆ తల్లికి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం. హ్మ్. ఇప్పుడు సరైన విద్య ఉంటే ఆమెకు యాంబిషన్స్ మొదలైతాయి. నా బిడ్డ ఇట్లా కావాలా, అట్లా కావాలా. సంథింగ్ ఇప్పుడు సొసైటీలో ఆ మార్పు ఉంది. వీళ్ళకు ఈ కోరికలైతే ఉన్నాయి. కానీ అది కూడా తప్పే. మీ కోరికే తీర్చేదానికి వాడు లేడు. వాని మెంటాలిటీ, వాని బుద్ధి, వాని ఆలోచన, ఆ పాప ఆలోచన. షీ వాంట్స్ టు బికమ్ సమ్ ఆర్కిటెక్ట్. వీళ్ళేమంటారు యూ హావ్ టు బికమ్ డాక్టర్. యెస్. దీని మీద మనసు రాదు. దీంట్లో మార్కులు రావు. దాంట్లో ఆమె ఎక్స్‌పర్టెన్సీ రాదు. ఆ డైలమాలో పడిపోతారు. అక్కడ క్లాషెస్ కూడా వచ్చేదానికి కారణం ఇదే. ఈ ఒత్తిడిని తట్టుకొని అమ్మా నాన్నని ఏమనుకోలేకుండా ఈ ఒత్తిడి ఫీల్ అయితే అదే ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్‌మెంటు ఇయన్నీ పెట్టుకొని సచ్చే కాలం వచ్చింది. ఏమీ లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవే. ఈ మధ్య మొదలైనాయి కదా! అప్పుడు 24 గంటలే. ఇప్పుడు 24 గంటలే. బట్ ఇప్పుడు మీరేమంటున్నారు? వి డు నాట్ హావ్ టైమ్. ది టైమ్ ఈస్ ది సేమ్. అప్పుడు ఉన్నిందే ఇప్పుడు ఇప్పుడు ఉంది. ఎక్కడా మార్పు లేదు. మనం యుటిలైజ్ చేసుకునే దాంట్లో మార్పులొచ్చినాయి.